బువ్వదిని రాదు. నాకు వద్దే, తినబుద్ధి అయితే లేదు. ఏంది? ఏమేంది ఇయ్యాలి నీకు? ఎందుకు గంతరంది పడుతున్నావు? మరి ఏం చేయమంటవే, మా తాత తండ్రులు సంపాదించిన భూమి జాగలేదు. నా రెక్కల కట్టంతోనే బతుకుడు. ఎప్పటి కూలి బతికేనాయే. నాకింత భూమి ఉంటే దాన్ని సాగు చేసుకుంటా మారాదు లెక్క బతుకుదును. ఏ తిను. నా బాధ నీకు నవ్వులాట లెక్కున్నాదే. నవ్వులాట కాదయ్యా, మనం రైతులమైతున్నాం. మనకు కూడా భూములు ఇస్తున్నారు. నిన్న టీవీలా కేసీఆర్ చెప్పంగా ఇన్నా. టీఆర్ఎస్ పార్టీ గెలవంగానే మన సొంటోళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తారట. మొదటి సంవత్సరం పెట్టుబడి పైసలు కూడా ఇస్తారట. ఇక మన భూమి మనమే సాగు చేసుకోవచ్చు. కూలికి పోయేదే లేదు. ఇక తిను. వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి. లక్ష్యం నెరవేరాలంటే కారు గుర్తుకే మన ఓటు. కొత్త రాష్ట్రం, కొత్త నాయకత్వం, సరికొత్త పంథా.